రీసెంట్గానే మన ఇండియన్ కరెన్సీ వాల్యూ అనేది 90 రూపీస్కి పడిపోయింది. అయితే ఇదే మన ఇండియన్ కరెన్సీ హిస్టరీలోనే ఆల్ టైమ్ లో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రూపీ వాల్యూ అనేది ఎందుకు వీక్ అయిందో దానికి కల రీజన్స్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. నెంబర్ 1 చూసుకుంటే ట్రేడ్ టెన్షన్స్. అంటే యూఎస్కే మనకేనే అమ్మకాలు కొనుగోలు జరిపే విధానం పైన అలా క్లారిటీ అనేది లేదు. సో ఇది ఒక మెయిన్ రీజన్. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి FIIs అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ మనీ అనేది వెనక్కి తీసేసుకోవడం, ఇది ఒక మెయిన్ రీజన్. ఇంకా నెక్స్ట్ నెంబర్ 3 చూసుకుంటే మన ఇండియా అనేది వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ అయితే ఎక్కువ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఎలా అంటే వేరే కంట్రీ వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ అనేవి మన కంట్రీలోకి దిగుమతి చేసుకుంటాము. అంటే ఎలక్ట్రానిక్స్, మిషనరీస్, స్పేర్ పార్ట్స్, పెట్రోల్ ఇలాగా ఎక్సెట్రా ఇవన్నీ మనం ఇంపోర్ట్ అయితే చేసుకుంటాము. సో అప్పుడు ఆటోమేటిక్గా మన రూపీ అనేది వాళ్ళకి చెల్లించాలి. ఆటోమేటిక్గా అవన్నీ డాలర్లో కన్వర్ట్ అయ్యి మన రూపీ వాల్యూ అనేది పడిపోతుంది. సో ఇంపోర్ట్ అనేది ఎక్కువ చేయడం ద్వారా మన రూపీ వాల్యూ అనేది తగ్గింది. సో ప్రెసెంట్ ఈ 3 మెయిన్ రీజన్స్ వల్ల మన రూపీ వాల్యూ అయితే వీక్ అయింది. అయితే ఇలా మన ఇండియన్ కరెన్సీ వాల్యూ అనేది 90 రూపీస్కి పడిపోవడం వల్ల ఎవరికి బెనిఫిట్, అలాగే ఎవరు సఫర్ అవుతారో ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరికి బెనిఫిట్స్ తెలుసుకుందాం. నెంబర్ 1 చూసుకుంటే ఐటీ కంపెనీస్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ వీళ్ళకి బెనిఫిట్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ అనేది $1 చేద్దాం అనుకున్నారు. అంటే $1 వాల్యూ ఇప్పుడు ప్రెసెంట్ ఎంత 90 రూపాయలు. అదే మొన్నటి వరకు 85 రూపాయలే. అంటే వీళ్ళు ఒక ప్రాజెక్ట్ చేసేస్తే కనుక వీళ్ళకి $1 ఇస్తారు. అప్పుడు ఇందాక మొన్నటిదాకా అయితే 85 రూపాయలు వచ్చింది, ఇప్పుడు 90 రూపాయలు వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎవరికి బెనిఫిట్స్ అంటే యూట్యూబర్స్, ఫ్రీలాన్సర్స్, క్రియేటర్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మనకు రెవెన్యూ అనేది డాలర్లో జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు 85 రూపాయలు ఉంది కాబట్టి $1 అనేది కనుక మనకు జనరేట్ అవుతే మనకి 85 రూపాయలు వచ్చింది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ 90 రూపాయలు ఉంది. సో అప్పుడు ఆటోమేటిక్గా $1 అనేది మనకి జనరేట్ అయినప్పుడు 90 రూపాయలు అనేది మనకి అమౌంట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే NRI వర్కర్స్. అంటే మన ఇండియా నుంచి వెళ్ళి వేరే కంట్రీస్లో వర్క్ చేస్తారు కదా, వాళ్ళకి శాలరీ అయితే డాలర్స్లో ఇస్తారు. ఆ డాలర్స్ని మనం ఇండియన్ రూపీస్లోకి అయితే కన్వర్ట్ చేయాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ 90 రూపీస్ ఉంది కాబట్టి డాలర్ వాల్యూ. సో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి శాలరీ అనేది ఎక్కువ వస్తుంది. అయితే ఇప్పుడు అసలు ఎవరు సఫర్ అవుతారో తెలుసుకుందాం. ఇలా మన ఇండియన్ కరెన్సీ వాల్యూ అనేది వీక్ అయినప్పుడు మన ఇండియాలో ఉన్న ప్రజలే దానికి సఫర్ అవుతారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్రోల్ అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఈ పెట్రోల్ అనేది మనం వేరే కంట్రీ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటాము. అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కుంటాము. సో అప్పుడు ఆటోమేటిక్గానే $1 వాల్యూ వచ్చేసి ఇప్పుడు మనకు 90 రూపాయలు ఉంది. అంటే ఒక లీటర్ పెట్రోల్ అనేది మనం $1 కొనుక్కోవాలంటే ఇప్పుడు మనం 90 రూపాయలు చెల్లించాలి. అదే మొన్నటి వరకు 85 రూపాయలు ఉంది. సో అప్పుడు మనం 85 ఇవ్వాలి, కానీ ఇప్పుడు 90 ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈ పెరిగిన వాల్యూ ఏదైతే ఉందో ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి మనం పెట్రోల్ కొనాలంటే అది మన మీద పడుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మనీ అనేది ఎక్కువ మనం పే చేయాలి. అప్పుడు మనం సఫర్ అవుతాము. సో ఓవరాల్ ఇది జరిగేది. అయితే డబ్బులు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఈజీగా పే చేసేస్తారు. సో అప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్ అనేవాళ్ళు వాటిని పే చేయలేక మనం సఫర్ అవుతూ ఉంటాము. నాట్ ఓన్లీ పెట్రోల్, ఇలాగే మనం వేరే కంట్రీ నుంచి ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటన్నిటి ప్రైజ్లు అనేవి పెరిగిపోతాయి. సో అప్పుడు వాటిని మనం ఎఫర్ట్ చేయలేము. సో అప్పుడు ఆటోమేటిక్గా మనం సఫర్ అయితే అవుతూ ఉంటాము. సో ఇది ఓవరాల్గా జరిగేది. సో ఇది ఓవరాల్గా టాపిక్. ఈ టాపిక్ మీద మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ను ఫాలో చేయండి. రీల్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.